రత్నాలు వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. సో వీఆర్ బ్యాక్ హోమ్. అసలు చాలా మంది అనుకుంటా ఉంటారు ఇంకేం పని లేదా పూణేకి ఇంటికి తిరుగుతారు అంటే తిరగాల్సి వస్తుంది ఏం చేయాలి. సో ఇప్పుడు నాకు తెలిసి బ్లాగ్ బయటకు వచ్చేవారికి తెలిసిపోయి ఉంటుంది. ఎపిసోడ్ 4 కూడా ఉంది, ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి. అయితే రేపు ఎల్లుండి షూట్ దాంది. ఇవాళ సండే, ఇవాళ డేట్ ఎంత అమ్మా? 12th కదా, 11th. పొద్దున నేను చెప్తా ఆగు. నేను 10 గంటలకు బస్ దిగేది ఉండే. పెద్ద మనిషి 9 గంటలకు ఫోన్ చేసి ఏడమ్మ దావత్, అది కామారెడ్ల దావత్ అట. నన్ను అడిగింది పోవాలన్నా అని. ఆమె పోదామని ఫిక్స్ అయింది. అంతా తయారైనాక ఫోన్ చేసింది. నాకు నిన్న కూడా చెప్పలే. ఫోన్ చేసి పోవాలన్నా అని అన్నది. ఇక తయారైనాక మరి నన్ను ఎందుకు అడుగుతున్నా పోగా అన్న. ఏమన్నది, చిన్న పొద్దున్న 10 గంటలకు పోతా 2 o'clock వరకు వచ్చేస్తా బెట. నువ్వు ఫ్రెష్ అయి తిని నీ పని చేసుకొని నీ పని వరకు వస్తూనే ఉంటే. ఇక నేను పొద్దున వచ్చినా 1 గంట సేపు మా దోస్తులతో వీడియో కాల్ మాట్లాడినా, దాని తర్వాత స్నానం చేసిన, తిన్నా, 2 గంటలు పండి 5 గంటలకు లేచినా ఇంకా రాలే. 6 గంటలకు వచ్చింది. ఇంకా నాట మరి ఇంత దానికి కాదు. ఇప్పుడు కాదు ఇప్పుడు మీ కొడుకు మీ ఇంటికి వస్తున్నాడు అనుకోండి, మీరు దావత్ పోతారా? ఇప్పుడు బయటకెళ్ళి వస్తున్నాడు, దావత్ పోతారా? కొన్ని కంపల్సరీ పోయేటి ఉంటాయి. అది కూడా నువ్వు నెక్స్ట్ డే లేవు అని అనుకుంటేనేమో నేను ఖచ్చితంగా ఉంటుంటే, నువ్వు ఇంకా 2-3 days ఉంటావు కదా నాతోని. మరి ఇంత దానికి నాకు డైలాగులు కొట్టద్ది ఇక. మరి నువ్వు వస్తావు అంటే నేను తొందర పని చేసుకుంటా బెటా, నువ్వు వచ్చే వరకు ఇది వినిపించద్దు. మరి కానీ నిజంగా చెప్పు చిన్న, మీరు ఎప్పుడు వచ్చినా, నువ్వు వచ్చినా, చెల్లి వచ్చినా, మీరు లేచే వరకు నేను పని కంప్లీట్ చేసుకుంటా. ఎప్పటి ముచ్చట్లు నాకు చెప్పకమ్మా. నేను ఎప్పటికి అడుగుతున్నా, నిజంగా చెప్పు. నేను జల్దీ పని చేసుకొని అడుగుడు ఎందుకు, అన్ని వేసుడు ఎందుకు? ఇంకా నాట ఈమె పోకపోతే దావత్ కాదు. ఇక నేను ఆడికి చెప్పిన ఇందు ఏం పోతావే అమ్మ అంటే, మా క్లోజ్ ఫ్రెండ్ బట్ కాదు ఈమె పోకపోతే ఏమన్నా అవుతుందా? నేను రేపు ఎట్లయినా పొద్దుగాల షూట్ అయిపోతున్నా. నేను ఎట్లైనా 2 రోజులు అనద్దు బిడ్డ. కొన్ని రిలేషన్స్ ని మెయింటైన్ చేయాలి, తప్పదు, ఉండాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నప్పుడు కొన్ని రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. నీకు ఇప్పుడు తెలియదు, నా ఏజ్ వచ్చినాక నీకు తెలుసు. మస్తు తెలుస్తుంది. నాకు కూడా దోస్తులు ఉన్నారమ్మా, మా దోస్తుల దావత్. నాకు కూడా మా దోస్తులు ఉన్నారు, అందుకోసమనే వేయడం. తొందర దావత్ చేసుకుని రావాలి. కానీ అడిగి పోయి అక్క మంచిగా ఉన్నావా, నీ సొమ్ము ఎట్లుంది, నా చీర ఎట్లుంది. సో యాజ్ రాకీస్ అరౌండ్ ద కార్నర్, సరే నేను ఇంకా సిరి సేమ్ డ్రెస్ విన్నింగ్ వేసుకుందామని. సో ఇప్పుడు మనము చిట్టక షాప్కి పోయి క్లాత్ ఇచ్చి, క్లాత్ చూసి, ఇప్పుడు మళ్ళీ క్లాత్ నాకు నచ్చాలి, చెల్లెకి నచ్చాలి. సో క్లాత్ అందుకోసమని నువ్వు వచ్చినాక ప్లాన్ చేద్దామని. అసలు ఎన్ని పనులు ఉన్నాయో తెలుసా. ఇప్పుడు ఆ క్లాత్ చూడాలి, నేను ఇంకా స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేయాలి, ఒక కొలాబరేషన్ వీడియో కొన్ని చేంజెస్ చెప్పిండ్రు, అది చేయాలి. అంతా నీ వల్ల నేను అమ్మ, నువ్వు ఇంట్లో దానికి నాకేం పని చేయబుద్ధి కాలేదు. మరి నువ్వు లేకపోతే నేను పని చేసుకుని చేయగిన దొరకబట్టిందా, నీ మైండ్ దొరకబట్టిండ్రా పని చేసుకోవాలి. ప్రతిదానికి ఏ పిల్లలైనా వాళ్ళకి ఏంటి తెలుసా, వాళ్ళకి ఏదైనా పని చేయకపోతే మమ్మీల మీద బ్లేమ్ చేస్తారు. ఒకటే లెక్క. అందరు మమ్మీలు ఇది కరెక్టేనా కాదా చెప్పండి మీరే. గొప్ప పని చేసినావా? సరే లెట్స్ గో. ఇప్పుడే చిట్టక షాప్కి వెళ్ళి వచ్చినాం. ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్ చెల్లెకి ఫోన్ చేసి, వీడియో కాల్ చేసి, దానికి 10 ఫోటోలు పంపి అన్నీ చేసినాక ఈ సిరిపోరి తొందరగా మెచ్చదన్నట్టు. ఏ క్లాత్ కూడా దానికి చాలా అంటే మెచ్చదంటే, దానికి ఫస్ట్ టైమే నచ్చితే సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నట్టు. అది చాలా చూసినాక ఒకటి నచ్చితే మనం చాలా చూసినాం, దీంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నామని. సో ఇఫ్ యూ కుడ్ సీ, మనం కొత్త మైక్ తెచ్చుకున్నాం. చెప్తున్నా ఇప్పుడు నాకు కాంటెంట్తో వచ్చే పైసలన్నీ ఇలానే పోతున్నాయి. అటు ట్రైపాడ్ ఇరిగిపోయింది మొన్న, ట్రైపాడ్ కొన్నా, ఒక కొత్త ల్యాప్టాప్ ఖరాబ్ అయింది, ఇగో ఈ మైకులు కొన్నా. చెప్తున్నా వచ్చిన మీకు అందరికి అనిపిస్తుంది అబ్బా మస్తు పైసలు వస్తున్నాయి, కొలాబరేషన్లు చేస్తుండు అదేదాన్ని, కానీ వచ్చినాయన్నీ దాంట్లోకే పోతుంటాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త కెమెరా కొందామని ప్లాన్ చేస్తున్నా, దానికి పోతాయి. సో కమింగ్ టు our stuff and also guys, ఎవరికన్నా కెమెరా గురించి తెలిస్తే సజెస్ట్ చేయండి in the comment section.
ఇలా ఏమేం పెట్టాలి ఏం పెట్టద్దు చెప్తే నాకు తెలుస్తుంది నాన్న, నువ్వు కూర్చుంటే నాకు తెలియదు. నీకు ఇష్టం ఉంది పెట్టేసా మమ్మీ, నీకు ఏదనిపిస్తుంది. కాదు నాన్న, ఏమి పెట్టాలి ఇలా? అప్పుడు వేసుకుని ఏంటి, ఇప్పుడు కొత్తగా వేసుకునేది ఏంటో చెప్తే పెడతా. నీకు ఏది నస్తుంది పెట్టు. అవునరా కాదా మరి? ఉన్నారు కదా బేట, అమ్మలు ఉంటారు కదా కింద ఇంట్లో చెయ్యడానికి. నేనే బట్టలు వాషింగ్ చేయాలి, ఆరేయాలి, తీయాలి. ఏడ కొనుక్కున్నావురా గిది? మంచి యూపీ గైస్, నేను ఒక వీడియోలో వేసుకున్నా. ఏ వీడియో వేసుకున్నా కింద కామెంట్. సేమ్ తట్టు సంచి లాగా ఉందిరా చిన్న. నిజం రా, తట్టు సంచి క్లాత్ ఉంటుంది చూడరా. నిజం బేట. మనం చేసే పనులన్నీ అట్లనే ఉంటాయి కదా బేట, చేసుడు తక్కువ బిల్డప్లు ఎక్కువ. ఇంకెప్పుడు నేరుస్తావురా మరి? ఆహా, అంటే ఇప్పుడైతే అమ్మ చేస్తుంది, అప్పుడైతే పెళ్ళాం చుట్టూ నువ్వు చెయ్యాలి కదరా, నీ చుట్టూ పెళ్ళాం చెయ్యదు కదా. ఎంత నమ్మకం రచిందా నీకు? నీ పెళ్ళాం చుట్టూ నువ్వే చెయ్యాలని ఎంత నమ్మకం, అందుకోసమా అప్పుడు నేర్చుకుంటాను. ఏం కాదు, నేను అట్లా అంటలేను రా. పెళ్ళాం ఎవరైనా పెళ్ళాం వెనకనే తిరగాలి, పెళ్ళాం కొంగే పట్టుకోవాలి, అట్లా అంటలేను. ఇప్పుడేమో అమ్మ ఇది చెయ్యే, అమ్మ అది చెయ్యే, అప్పుడు నేనే చేస్తారా అని అంటారు. పెళ్ళాంకి అమ్మకి అది తేడా చూస్తా. నిజం రా, జరిగే విషయం అదే, నాకు తెలుసు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ లాంగ్ డే టుమారో. మనకి పొద్దున్న షూట్ ఉన్నది. ఇప్పుడే మా ఊరు మంచిగా స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసిండు. స్క్రిప్ట్ వేరే రకం ప్రాక్టీస్ చేసినా. సూపర్ నాన్న, మంచిగా చేసిన. ఇప్పుడైతే బాగా చేసిన. నాకు కూడా ఇంప్రూవ్మెంట్ అనిపించింది. కాన్ఫిడెంట్గా ఉన్నాడు, మెయిన్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. పర్ఫార్మ్ చేసిన పెట్టింది లిక్విడ్ మా డాడీ చెప్తున్నా కదా, మా డాడీ అయితే డజన్ గివ్ అ షిట్. అట్లా కాదు బెట్ట, ఇప్పుడు పేరెంట్స్ లల్లా ఒకరు మెచ్చుకుంటే ఒకరు నార్మల్గా ఉంటారు. ఎందుకు అట్లా ఉంటారు అంటే, ఇద్దరు మెచ్చుకుంటే పిల్లలు ఎక్కిపోతారు ఒకటి, పిల్లలకు దిష్టి తాకుతుంది పేరెంట్స్ మెచ్చుకుంటారు. అందుకే ఒకరు మెచ్చుకుంటారు, ఒకరు నార్మల్గా ఉంటారు. నేను ఇట్లుంటా కాబట్టి డాడీ అట్లుంటాడు. డాడీ బాగా మెచ్చుకుంటే నేను నార్మల్గా ఉంటుంది. అట్లా ఏం లేదు, దేకడని కాదు అంటే డాడీకి ఫుల్ ప్రౌడ్గా ఉంటుంది, రీల్ చూసి ఫుల్ హ్యాపీ అవుతాడు. ఎవరన్నా సెటు మీ ఓన్ది అలా రీల్ చూసినాం, సెటు జోపెట్టమంటే మీ కొడుకే కదా సెటు అని ఎవరైనా షాప్లోకి వచ్చి అంటే ఫుల్ హ్యాపీ అవుతాడు డాడీ లోపల. మా డాడీ అసలు నాకు చెప్పను కూడా ఎప్పుడు ఇట్లా అట్లా చెప్పడు అంటే నేను అదే చెప్తున్నా బెట. ఒకరు కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు. డాడీ ఆ కేటగిరీ అంతే. I think that is all about today's vlog, guys. మన వ్లాగ్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video. Until then, see you. Bye.